వెయిట్ తమ్నేల్ చూసి షాక్ అవ్వకండి. మన ఎన్టీఆర్ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ జనతా గ్యారేజ్. కొరటాల శివ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ స్టోరీని ఎన్టీఆర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే ఈ మూవీలో మన ఎన్టీఆర్ పెద్ద మోసగాడు, అదెలా అంటారా? లెట్స్ బిగిన్ ద షో. మన హీరో అదే ఆనంద్ బేవర్స్ తిరిగే కుర్రాడు. అతనికి జాబ్ చేయడం ఇష్టం ఉండదు, కానీ లగ్జరీగా బతకాలని కోరిక. ఎప్పుడు చూడు చెట్లు, క్రాకర్స్ కాల్చవద్దు అని, ప్లాస్టిక్ బ్యాగ్స్ అని ఏదో ఎన్విరాన్మెంట్ మీద ప్రేమ ఉన్నట్లు యాక్ట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ మామయ్య జాబ్ చేయమని చెప్తే ఎన్విరాన్మెంట్ ని కాపాడడం కూడా ఒక జాబే కదా అని కవర్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ మామయ్యకు బాగానే ఆస్తి ఉంది అండ్ కత్తి లాంటి ఫిగర్ ఉన్న కూతురుంది. దాంతో ఆనంద్ చిన్నప్పుడే రియలైజ్ అయ్యి మామ కూతుర్ని పడేసి ఆస్తి మొత్తం కొట్టేద్దామని అనుకుంటాడు. తన ప్లాన్ ప్రకారం ఆ పిచ్చిది కూడా వీడి ప్రేమలో పడిపోతుంది. ఇంకేముంది, తనతో టూర్ ప్లాన్ చేసి బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇంతలో అను అనే ఇంకో అమ్మాయి తగులుతుంది. తన ఫాదర్ పెద్ద పోలీస్ అని, తన దగ్గర కూడా బాగానే ఆస్తి ఉందని తెలుసుకుంటాడు. అందుకే ఇంటెలిజెంట్ గా బుజ్జికి బ్రేకప్ చెప్పేస్తాడు. అది ఈ పిచ్చిది నమ్మేస్తుంది. పాపం ఇది రియల్ లైఫ్ లోనూ అంతే. ఎవడో 13 సంవత్సరాలు లవ్ చేశానంటే నమ్మి పెళ్లి చేసుకుంటుంది. చివరికి వాడు కూడా బ్రేకప్ చెప్పేశాడు. అయినా అదెందుకు లేండి, మన స్టోరీలోకి వచ్చేద్దాం. అను కూడా లేనిపోని మాటలు చెప్పి తనలో పడేసుకుంటాడు. ఇంకెలాగో అను అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ ఆస్తి వచ్చేసింది. అండ్ హైదరాబాద్ లో జనతా గ్యారేజ్ వాళ్ళు పవర్ఫుల్ అని, వాళ్ళ దగ్గర కూడా ఫుల్ గా ఆస్తి ఉందని తెలుసుకుంటాడు. ఇంకేముంది, ఆనంద్ కన్ను మోహన్ లాల్ ఆస్తి మీద పడుతుంది. అయితే మోహన్ లాల్ ఆస్తికి అడ్డుగా ఉన్నది మోహన్ లాల్ కొడుకు ఒక్కడే. అందుకే మోహన్ లాల్ కొడుకు చేసే ప్రతి చిన్న దానికి గొడవ పెట్టుకుంటాడు. వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ వస్తువులు పగలగొడతాడు అండ్ వాళ్ళనే నో మోర్ పార్టీస్ అని వార్నింగ్ ఇస్తాడు. ఆనంద్ అన్న మాటలకు మోహన్ లాల్ కొడుకు హట్టై ఇంట్లో నుండి వెళ్లిపోతాడు. దాంతో ఆనంద్ అమ్మయ్య వాడు వెళ్లిపోయాడని బయటకు బాధను నటిస్తూ లోపల ఆనందపడిపోతాడు. కానీ మోహన్ లాల్ కొడుకు వెళ్లి విలన్ తో కలుస్తాడని ఆనంద్ ఊహించలేదు. వాడు బ్రతికుంటే ఎప్పటికైనా ప్రాబ్లమే అని వాళ్ళ ఇంట్లో వాళ్లకు ఒక ఫేక్ స్టోరీ చెప్పి తన చేతులకు మట్టి అంటకుండా కన్న తండ్రి చేతే వాడిని చంపించేస్తాడు. ఒక అమాయకపు తల్లిదండ్రులను, 2 అమ్మాయిలను, చిన్నప్పటి నుండి పెంచిన మామను మోసం చేసి వాళ్ళ ఆస్తితో హ్యాపీగా వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఏ జాబ్ చేయకుండా వన్ అండ్ ఓన్లీ వారసుడిగా సెట్ అయిపోతాడు. ఇలా ఎన్టీఆర్ పెద్ద మోసగాడు మామ. ఇది కొరటాల శివ తీసిన జనతా గ్యారేజ్ రియల్ స్టోరీ. ఈ స్టోరీలో అదేంటో తెలియదు కానీ సెకండ్ హాఫ్ లో చెట్లు, ఎన్విరాన్మెంట్ అని ఏది గుర్తుకు రాదు. ఫ్రెండ్స్, ఇది జస్ట్ మిమ్మల్ని కొద్దిసేపు ఎంటర్టైన్ చేయాలని ఈ వీడియో చేశా. నచ్చితే లైక్ కొట్టండి, లేకుంటే మీ ఇష్టం. వీలైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. వి విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో.